అడిగే సమస్యలు తెలుసుకొని మన అధినేత ఎమ్మెల్యే జయరాశ్వరి గారు నాటి నుంచి నేటి నుంచి భవిష్యత్తు వరకు దళితుల సమస్యలపై మాట్లాడాలన్నా సమస్యల్ని తీర్చాలన్నా అది బీబీ గారి కుటుంబంలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో చనిపోయిన మున్సిపాలిటీ కార్మికుల కుటుంబ సభ్యులకి వైసీపీ నాయకులు ఈ కారుణ్య నియామకాలు ఇవ్వలేకపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన ఈ సమస్యపై ప్రత్యేకించి దృష్టి పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి చర్చించి ఆయన ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు 13 మందికి ఈ కారుణ్య నియామకాలు అందివ్వడం ఇది ఎమ్మెల్యూరులో చరిత్ర అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మొన్ననే మానవ వేగాల సమస్యలపై అసెంబ్లీలో గల విప్పిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే జయరాశ్వరి గారు. అదేవిధంగా ఎమ్మెల్యూరులో దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అంబేద్కర్ భవనానికి కేటాయించడం, అదేవిధంగా మాలాంటి దళితులకి ఉన్నతి పదవులు ఇవ్వడం అది బీవీ గారి కుటుంబంలోనే సాధ్యమవుతుంది. దళితులకి పేదలకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకటే అని గర్వంగా చెప్పుకోవచ్చు. మా దళితులందరి తరఫున ఎమ్మెల్యే గారికి, జయరాశ్వరి గారికి, అదేవిధంగా సీఎం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు శ్రీ విజయలక్ష్మి, పట్టణ కోశాధికారి. జై తెలుగుదేశం.